వ్యూవర్స్, నేను మీ ప్రియాంకని. ఇప్పుడు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నా. అది ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మన లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది. మనము ఒక ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, మన కెరియర్ ఎలా సాగితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. రకరకాల డౌట్స్ వస్తాయి. మనం జేఎల్ అవుదామా, లేకపోతే డీబీటీ జేఆర్ఎఫ్ అవుదామా, లేకపోతే ఇలా బీఈడీ చేద్దామా, ఇట్లా రకరకాల డౌట్స్ వస్తుంటాయి. టీచర్ అవుదామా, ఏ విధంగా మనకు రకరకాల డౌట్స్ వస్తుంటాయి. మనము ఒకవేళ పిహెచ్డి అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు పిహెచ్డిలో చాలా రకాల వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక మంచి సైంటిస్ట్, ఒక మంచి ప్రొఫెసర్, ఒక మంచి రీసెర్చ్ సైంటిస్ట్గా మంచి పేరుగా పొందగలుగుతాం. సమాజంలో గుర్తింపు వస్తుంది. మనము ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. మనం అవి చూద్దాం. యూజీసీ నెట్ ఎగ్జామ్ అందరికీ తెలిసినదే. అది సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్, ఇది కూడా అందరికీ తెలిసినదే. ఇక్కడ చాలా రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. 25 వేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ తెచ్చుకుంటే ఎంట్రన్స్ సక్సెస్ఫుల్ అయితే జేఆర్ఎఫ్ కావచ్చు, స్టైపెండ్ వాల్యూ వస్తుంది. చాలా రకరకాలుగా మనకు కెరియర్ అనేది ముందుకు సాగుతుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం డీటెయిల్గా. యూజీసీ నెట్ ఎగ్జామ్ వచ్చేసి ఎవరు కండక్ట్ చేసిందంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వాళ్ళు కండక్ట్ చేసినారు. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వాళ్ళే కండక్ట్ చేసినారు. డీబీటీ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏ దానికి ఉపయోగపడుతుంది? బయోటెక్ వాళ్ళకి జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే వాళ్ళకి బయోటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఇది. డీబీటీ అంటే టీఐఎఫ్ఆర్ అంటే ఏంటి? టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ముంబై. ఇది ముంబైలో ఉంటుంది. ఇది వచ్చేసి మామూలుగానే గ్రాడ్యుయేట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఐసీఎంఆర్ అంటే ఇక్కడ ఎక్కడో విన్నట్టు ఉన్నాం అనిపిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి NIMHANS అంటే ఏంటో మనం తెలుసుకుందాం. NIMHANS అంటే ఇది ఒక పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. ఇది బెంగళూరులో IISc అనే ఇన్స్టిట్యూట్, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అనే ఈ సబ్జెక్ట్ అనుకునే వాళ్ళు దీంట్లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ జేఎన్యూ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది వచ్చేసి పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జేఆర్ఎఫ్ గేట్ అంటేనే మనకు ఒక మంచి జేఆర్ఎఫ్ అంటే ఏంటి? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. జేఆర్ఎఫ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సిఎస్ఐఆర్ అనే వాళ్ళు గేట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఇండియాలోనే ఉంది. ఇది వచ్చేసి చాలా ఎగ్జామ్స్ వచ్చేసి ఇండియాలోనే ఉన్నాయి, ఏ దేశం దాటి ఉండదు. NIPER నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మటికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. నిపర్ అంటే ఏంటి? ఇది ఒక ఫార్మసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఒక జేఆర్ఎఫ్ ఎగ్జామ్ లాగా. UH అంటే ఏంటి? మన ఇంకొక స్టేట్గా డివైడ్ అయి ఉండేది అదే హైదరాబాద్. ఇది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటుంది. అది ఒక మంచి సెంట్రల్ యూనివర్సిటీ. దాంట్లో కూడా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీన్ని క్వాలిఫై అయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. నెక్స్ట్ GTU గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ చాలా విలువైనది. నెక్స్ట్ వచ్చేసి NBRC అంటే నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్. ఇది గర్గాన్ అనే దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామే. నెక్స్ట్ బిట్స్ బిలాని మనకు ఫెమిలియర్గా తెలిసినది, హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ ఆల్ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇది వచ్చేసి న్యూఢిల్లీలోనే ఉంటుంది. IISc అంటే ఏంటి? IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి NBRI ఇట్లా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయండి. ఇట్లా 25 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఇవన్నీ మనం అనుకున్నట్టు మనం పిహెచ్డి స్ట్రీమ్లో పోవాలనుకున్నప్పుడు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి మనం సక్సీడ్ అవ్వగలుగుతాం. మనకు ఆ యాటిట్యూడ్ ఉండాలి, మనం గెలవగలుగుతాం అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం యూజీసీ నెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. అసలు యూజీసీ నెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజీసీ అంటే నథింగ్ బట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ మన కాలేజెస్ కానీ మామూలుగానే యూజీసీ కింద అఫిలియేటెడ్ అంటారు. అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, దాని కింద మన కాలేజెస్ అనేవి ఉంటాయన్నమాట.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కండక్టెడ్ అంటే ఎవరు కండక్ట్ చేసింది ఈ ఎగ్జామ్? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు ఉండేది ఈ హెడ్ బోర్డ్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎలిజిబిలిటీ ఎంఎస్సీ లైఫ్ సైన్స్, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు లైఫ్ సైన్స్లో. పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావచ్చు, అంటే జేఆర్ఎఫ్ అన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నా. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తే ప్రొఫెసర్గా కూడా చేయొచ్చు. మనకు 2 వేస్ ఉంటాయి. మనకి ఏజ్ వచ్చేసి మినిమం జేఆర్ఎఫ్కి 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ దానికి లిమిటే లేదు, అంతవరకు ట్రై ఉండొచ్చు. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అని డౌట్ రావచ్చు. దీంట్లో వచ్చేసి లైఫ్ సైన్స్ 55% ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ 2 పేపర్స్ ఉంటాయి, 3 పేపర్స్ ఉంటాయి మొత్తానికి, కానీ పేపర్ 2లోనే పేపర్ 2 అండ్ 3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1లో టీచింగ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ లైఫ్ సైన్స్ సంబంధించి మనకు ఆ సబ్జెక్ట్ యొక్క వివరాలు అన్నీ ఉంటాయి. ఓకే, ఇది ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి చాలా వ్యాస్ట్గా ఉంటుంది. మాలిక్యులర్ బయాలజీ, ఇప్పుడు నువ్వు ఎంఎస్సిలో డిగ్రీలో ఏ విధంగా సబ్జెక్ట్స్ అన్నీ క్రాస్ అయి ఉంటావో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఈ ఎగ్జామ్ సిలబస్లో వస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ లైఫ్ సైన్స్లో అనేది ఇక్కడ చూస్తే మనకు తెలియజేస్తుంది. ఎంత నెగిటివ్ మార్కింగ్, ఎంత ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత ఉంటుంది, ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని. ఓకే, మనము ఇప్పుడు యూజీసీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ గురించి అంత బాగా తెలిసింది. ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ విధంగా ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకోవాలని చాలామందికి ఆకాంక్ష ఉంటుంది. దానికి కొన్ని డెడికేషన్ ఉండాలి, కొంచెం టైం మేనేజ్మెంట్, దానికంటూ ఒక డెడికేషన్, టైం మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం బాగా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ కానీ బాగా ఎఫెక్టివ్గా చేసుకోవాలి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. మనం ఆటోమేటిక్గా ఏదైనా సాధించగలుగుతాం. ఒక సబ్జెక్ట్ మీద మనకు తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా గెయిన్ చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, మనము సాధించగలుగుతాం, మనము తెచ్చుకోగలుగుతాం అనే యాటిట్యూడ్ అనేది మనలో ఉండాలి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. రెఫరెన్స్ బుక్స్, ఏ బుక్స్ రెఫర్ చేస్తే బాగుంటుంది అని మనకు ఆలోచన రావచ్చు. ఎడింకిల్, బయోటెక్నికా, ఇవన్నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అరిహంట్, పాత్ ఫైండర్, షోమ్స్ బయాలజీ, మన ఫేవరెట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ షోమ్స్ బయాలజీ కోచింగ్ ఉంది. దాని తర్వాత బుక్స్ ఉన్నాయి, దాని తర్వాత చాలా రకాలుగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బుక్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, క్వశ్చన్ కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను మీ క్వశ్చన్కి రిప్లై ఇస్తాను విత్ ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.